చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు, ఆయన గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్నిసార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా వినబుద్ధి అవుతూనే ఉంటుంది. అలాంటి మహోన్నత వ్యక్తి ఆయన. మనం గమనిస్తే తెలుగుదేశం పార్టీ అభిమానులు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళు కానివ్వండి, ఆయన గురించి మీరు ఎన్నో వీడియోలన్నా చేయండి, ఎన్ని వ్యాసాలన్నా రాయండి, ఎన్ని ఆర్టికల్స్ అన్నా ప్రచురించండి, ఎంత గొప్పగానో రాయండి, చదువుతూనే ఉంటారు, వింటూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. ఆఖరికి ప్రతిపక్షాలు కానివ్వండి, పేటీఎం కూలీలైనా సరే చంద్రబాబు గారి నుంచి వార్త రాస్తే అది చదివి పైకి ఒప్పుకోకపోయినా మనసులో ఒప్పుకుని కింద ఏదో కామెంట్ చేసి నేను పోతుంటారు వాళ్ళు. అలాంటి మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నాయుడు గారు ఈ రోజు మాట్లాడితే కొన్నాళ్లకు టెక్ దిగ్గజాలు అనుసరిస్తారు ఆయన మాటని. ఒక్కోసారి సమస్య వచ్చినప్పుడు నాయుడు చేసే పని దేశానికి అలవాటుగా మారుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నోట్ల రద్దు సమయంలో నాయుడు గారు మొబైల్ యాప్ ద్వారా డబ్బులు బదిలీ చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ ద్వారా చేసి చూపిస్తే దేశం నమ్మలేదు, తర్వాత నమ్మాల్సి వచ్చింది. నేడు దేశంలో ప్రతి చిన్న సందులో ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా యూపీఐ విధానం ద్వారా మొబైల్ ద్వారా డబ్బులు బదిలీ చేసుకుంటున్నారు. బ్యాంకులకు వెళ్లే పని లేదు వాళ్ళు. మనకి ఫోన్లో యాప్లు డౌన్లోడ్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు, ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఆఖరికి చాయ్ బండి దగ్గరికి వెళ్తే 10 రూపాయలు కూడా యూపీఐ ద్వారా పే చేస్తున్నాం. అది బాబు గారు అలవాటు చేసిన అలవాటు ప్రజలకు. చూడండి అసలు ఆయన ఆలోచన ఎంత దూరంగా ఆలోచిస్తారో, ఎంత దూరపు ఆలోచనలు ఉంటాయని. అంటే మనిషి నిత్యం చేసే పనులను కూడా సమయం తగ్గించి అందుబాటులోకి తీసుకొచ్చి మీ మొబైల్లో ప్రతి పని చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు, దారి చూపిస్తున్నాడు ఆయన. కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి ఇంటికి సౌర విద్యుత్ తయారీకి సిద్ధం చేస్తున్నారు. ఆయన పట్టుదల అట్లా ఉంటుంది. సూర్య గారి పథకాన్ని తీసుకుని ప్రతి ఇంటిపైన సోలార్ విద్యుత్తును తయారు చేసుకుంటా ఆ కుటుంబానికి ఆర్థిక స్వావలంబన కల్పించుకుంటా, వాళ్ళు జనరేట్ చేసే పవర్నే వాడుకుంటా, ఎక్సెస్ పవర్ని గ్రిడ్కి అమ్ముకుంటా ఆదాయ మార్గాన్ని చూపిస్తున్నాడు ఆయన. ఇప్పుడు చిన్న కుటీర పరిశ్రమలో తయారవుద్ది సోలార్, మిద్దె మీద సోలార్. మన ఇంట్లో మనం కరెంట్ తయారు చేసుకుంటా, ఉత్పత్తి చేస్తా, మనం వాడుకుంటా, అమ్ముకోవటం. కుటీర పరిశ్రమ. కరెంట్ బిల్లు కట్టే పని ఉండదు. త్వరలోనే చాలామంది చాలా ఏళ్ళకి ఎవరైతే ఆ ప్రాజెక్టును వాడుకుంటారో వాళ్ళు కరెంట్ బిల్లు కట్టే పని ఉండదు. రాష్ట్రానికి కూడా కేంద్ర సౌర పథకంలో ఎస్సీ బీసీలకు మరింత సబ్సిడీలు ఇచ్చి రాష్ట్రంలో అందరూ సౌర విద్యుత్ పథకాన్ని ముందుగా వినియోగించుకోవాలని చెబుతున్నారు ఆయన. టార్గెట్ పెట్టున్నారు ఆయన. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇల్లు కూడా సౌర విద్యుత్ కేంద్రాలకు తయారవ్వాలని చెప్పి ఆయన ఆశ, ఆయన లక్ష్యం, ఆయన ముందు చూపుకు తార్కాణం. దానివల్ల చాలా లాభాలు జరుగుతాయి. ముందు ఇంటికి ఆదాయం రావడంతో పాటు బిల్లు కట్టే పని ఉండదు, ప్లస్ రాష్ట్రానికి కూడా చాలా మేలు జరుగుతుంది. బయట నుంచి మనం పవర్ కొనే పని ఉండదు, కరెంట్ ఇబ్బందులు ఉండవు. చాలా ఆర్థిక పరంగా రాష్ట్రానికి చాలా మంచి జరుగుతుంది. కుటుంబాలతో పాటు రాష్ట్రానికి కూడా చాలా మంచి జరుగుతుంది. అది ఆయన ముందు చూపుకి, ఆయన ఆలోచన విధానానికి, దూరదృష్టికి ఉన్న విజన్. నందన్ నీలేకని తాజాగా ఒక మాట చెప్పారు. ఇకపై కరెంట్ను కూడా యూపీఐ లాగా కొంటాం, అమ్ముతాం అన్నారు ఆయన. కరెంటును కూడా యూపీఐ లాగా కొంటాం, అమ్ముతాం అన్నారు ఆయన. ఇప్పుడు మనం గ్యాసు బొగ్గులాగా కరెంట్ని నిల్వ చేయడం లేదు, కానీ ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్స్, ఈవీ బ్యాటరీలు ఉంటే వాళ్ళే కరెంటు ఉత్పత్తి చేస్తారు, నిల్వ చేస్తారు. అదే ఆయన అంది. యూపీఐ ద్వారా కొంటాం, అమ్ముతాం అన్నది దాని గురించే. యూపీఐ లాగా ఎవరికి కావాలంటే వాళ్ళు అమ్ముతారు, కొంటారు. ఇప్పుడు మన ఇంట్లో కరెంటు ఉత్పత్తి జరుగుతుంది, పక్కింట్లో వాళ్ళకి తగ్గింది, పక్కింటి వాళ్ళకి మనం అమ్ముకోవచ్చు కొన్ని ప్రభుత్వం ద్వారా. అది ఆయన ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రతి ఇంటిని కరెంటు ఉత్పత్తి కేంద్రంగా మార్చాలి, సోలార్ ఈవీ బ్యాటరీలను ప్రోత్సహించాలి, స్మార్ట్ గ్రిడ్లతో కరెంటు వృధాను తగ్గించాలి, టెక్నాలజీతో కరెంటు రంగాన్ని మార్చాలి. చూడండి ఎంత గొప్ప ఆలోచన అయింది. ప్రతి ఇల్లు కరెంటు ఉత్పత్తి కేంద్రంగా మారితే మీ కరెంటు వైర్లతో పనే ఉంది, లైన్లతో పనే ఉంది, స్తంభాలతో పనే ఉంది, ట్రాన్స్ఫార్మర్లతో పనే ఉంది. అన్నీ అవసరం లేదు కదా, అన్నీ ప్రభుత్వానికి ఆదాయమే కదా అయ్యి. అది ఆయన ఆలోచన. సోలార్ విద్యుత్ వల్ల కుటుంబ ఆదాయం పెరగడంతో పాటు రాష్ట్రానికి జరిగే ప్రయోజనాలు అయ్యి. నీలేకని మాటలో చంద్రబాబు నాయుడు దార్శనిక ఆలోచనలకు, అంచనాలకు సరిగ్గా సరిపోతాయి. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. అందుకే ఆయన విజనరీ లీడర్ అయ్యారు, గ్లోబల్ లీడర్ అయ్యారు. దేశం ఇవాళ ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తాడు. P4 కూడా అదే. P4 ఇంకా అందరికి సరిగ్గా అర్థం కాలేదు, కానీ అద్భుతమైన కాన్సెప్ట్ అది. దాన్ని సరిగ్గా వాడుకుంటే రాష్ట్రంలో ఏ బిడ్డ చదువుకోలేని పరిస్థితి ఉండదు. డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఆ ప్లాట్ఫామ్ ప్రభుత్వం క్రియేట్ చేస్తే ధనవంతులు పేదవారిని ఆదుకునే పరిస్థితి వస్తుంది. అద్భుతమైన కార్యక్రమం. అవగాహన పెంచుకుని, అవకాశాన్ని అందిపుచ్చుకుని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేద్దామని కోరుకుంటూ నమస్కారం.